హైకోర్టు ఒక ఆర్డర్ వేసింది. చిన్న పిల్లల్ని తీసుకుని రాత్రిపూట్ల సినిమాలేంటి దిక్కుమాలినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పరిస్థితి అవుతుంది. అంటే దిక్కుమాలనే పదం వాడదు కోర్టు. చిన్న పిల్లలతో సినిమాలు అన్నటువంటిది రాత్రిపూట్ల సేఫ్ కాదు అన్నటువంటి చెప్పుకొచ్చింది. మొన్ననే జరిగినటువంటి వివిధ పరిణామాల రీత్యా ఇది అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళినటువంటి సందర్భంలో బిడ్డ చనిపోయినటువంటి ఉదంతం, తల్లి చనిపోయినటువంటి ఉదంతం నేపథ్యంలో రాత్రిపూట సేఫ్ కాదంటూ ఆర్డర్ వేసింది. దాంతో అన్ని థియేటర్లలో రాత్రి సెకండ్ షోకి చిన్నపిల్లలు ఉంటే అనుమతించట్లేదు. అదే జరిగితే సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే హైదరాబాదు లేకపోతే వరంగల్ లేదా మహబూబ్ నగరు ఇట్లా ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని రాత్రిపూట్ల సెకండ్ షోలకే వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 6, 7 అవుతుంది. అప్పుడు ఫస్ట్ షో కూడా కుదరదు. కాబట్టి సెకండ్ షోకే వెళ్తుంటారు. అంటే 9కి అట్లాగ వస్తుంది. కాబట్టి ఆ సెకండ్ షోకి వచ్చేటడికి రిలీజ్ అయ్యే బయటకు వచ్చేటడికి 12, 1 గంట అవుతుంది. నష్టం లేదు. అక్కడ ఈ తింటంగానదంతా అక్కడే పెట్టేసుకుంటారు. ఈ మల్టీప్లెక్స్ల్లో బాగా అలవాటైపోయారు కాబట్టి. అయితే ఇప్పుడు పిల్లల్ని రానివద్దన్నారు కాబట్టి ఈ సెకండ్ షోకి రావలేదు అంటే వీళ్ళు 8 నుంచినే రావడం మానేస్తున్నారు. ఇక దాంతో మల్టీప్లెక్స్లు ఒక్కసారి ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్లన్నీ హైకోర్టును అప్రోచ్ అయినాయి. రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటలలోపు పిల్లల్ని సినిమాలకు అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల తాము నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీని మీద తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీల్దారుల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గేమ్ చేంజర్ సినిమా అదనపు ప్రదర్శనలకు టికెట్దారుల పెంపుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటలలోపు 16 ఏళ్లలోపు వయసు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని అన్ని పక్షాల వారితో చర్చలు జరిపి విషయమై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో మల్టీప్లెక్స్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వాదనల మీద ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. పెండింగ్లో ఉన్న పిటిషన్లో ప్రతివాదిగా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సూచించింది. అప్పీలు ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అంగీకరిస్తూ పిటిషన్ కొట్టేసింది.